హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో మీకు నేను తయారు చేసి చూపిస్తాను. ఆ కాకరకాయ వెల్లుల్లి కారము చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ నా వీడియోలో వెల్లుల్లి కారం కూడా ఎలా తయారు చేయాలో మీకు తయారు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇవి మా తోటలో కాసిన కాకరకాయలు, ఎటువంటి మందులు లేకుండా వాటర్తో పండినటువంటి కాకరకాయలు. మనం ముందుగా కాకరకాయలని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, చాలామంది చేదుగా ఉంటుందని ఈ పైది మొత్తం తీసేస్తారు. నేనైతే తీయటం లేదు, ఎందుకంటే కాకరకాయ పై తినటం వల్ల మనకి బాగా యూజ్ఫుల్ ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. ఇది మనకి నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి తీయాల్సిన అవసరం లేదు. చాలామంది ఇష్టపడరు కాబట్టి ఈ పైన తొక్కుని తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం కాకరకాయని రకరకాలుగా చేసుకోవచ్చు. బాగా డీప్ ఫ్రై చేసుకొని పప్పు సాంబార్లో నంచుకోవచ్చు. ఉల్లిపాయలతో కూడా ఉల్లికారం చేసుకోవచ్చు, అదొక రక టేస్ట్ ఉంటుంది. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇవాళ అయితే నేను ప్రస్తుతానికి కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నాను. పప్పులోకి గోంగూర కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. గోంగూర కాకరకాయ కాంబినేషన్ చాలా టేస్ట్, అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా అన్నిటినీ మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం అన్ని కాకరకాయలని ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీని ప్రాసెస్ ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనం ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. కాకరకాయ కారంలోకి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆ ముక్కలన్నీ మనకి ఫ్రై అవ్వాలి కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇంకోటి, పచ్చళ్ళలో ఒకటి కారంలో ఒకటి మనకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని దీనిలో వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, కొన్ని వేసుకోవటం వల్ల మనకి త్వరగా వేగుతాయి. మొత్తం ఒకేసారి వేసుకుంటే త్వరగా వేగవు. ఈ కారానికి మనం చేయాల్సిందల్లా బాగా డీప్ ఫ్రై చేసుకోకండి ఫ్రెండ్స్, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే మనకి ఓన్లీ సాంబారు వాటిల్లో నంచుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా చేయటం వల్ల మీకు అన్నంలో కలుపుకోవడానికి, ముద్దపప్పు కాకరకాయ వేసుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని బాగా డీప్ ఫ్రై చేయకండి, కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. ఈ కాకరకాయ లోపల ఉండేది మగ్గితే సరిపోతుంది. ఇలా ఒక్కసారి కలబెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇవి మనకి ఎక్కువసేపు, ఎందుకంటే మాకు తోటలో కాబట్టి కొన్నవి కాదు కాబట్టి ఎక్కువసేపు కూడా మగ్గవు, వెంటనే ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయి. అయితే ఫ్రెండ్స్, ఉప్పు అనేది దీనిలో వేసుకోవచ్చు. దీనిలో మనకి కన్ఫ్యూజ్ అవుతాంలే అనుకుంటే కారం చల్లేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం మూత పెట్టుకుంటే మనకి కాకరకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఎందుకంటే ఆ మూత ఆవిరికి అవి త్వరగా అబ్జార్బ్ అయ్యి మనకి త్వరగా మెత్తబడతాయి. అందువల్ల ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఫ్రెండ్స్, మనకి ఇది ఇలా వేగితే సరిపోతుంది. మన వెల్లుల్లి కారంలో కాబట్టి పప్పులోకి అన్నంలోకి కలుపుకోవటానికి కాబట్టి మనకి ఇలా వేగితే సరిపోతుంది. అదే మనం నంచుకోవడానికైతే ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక స్టెయినర్లోకి తీసుకొని ఆయిల్ మొత్తం వార్చుదాము. ఇలా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము. మిగిలిన ముక్కలను కూడా అలాగే తీసుకొని గిన్నెలోకి వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం ఇంకొన్ని ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసి, అవి కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్ మునిగేటట్టు ఒకసారి కలపెట్టుకుందాము. ఫ్రెండ్స్, మనం ముందుగా కాకరకాయ ముక్కలు వేయించుకున్నట్టు ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో మనం తాలింపు కూడా వేసుకుందాము. ముందుగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిపప్పు. ఫ్రెండ్స్, ఇవి తాలింపు గింజలు ఎక్కువగా తినే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగానే తింటాను, అందుకని కొంచెమే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకుందాము.
చూసారా ఫ్రెండ్స్, మనకి తాలింపు గింజలు వేగిపోయిన తర్వాత ఒక ఆనియన్ వేసుకుందాం. పెద్ద ఆనియన్ అయితే ఒకటి వేసుకోండి ఫ్రెండ్స్, చిన్నవైతే 2 ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఈ ఆనియన్స్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాం. మన ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకుందాము. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోతే ఏంటంటే కాకరకాయ ముక్కలకి మంచి టేస్ట్ వస్తుంది. అదే పచ్చివాసన ఉంటే అంతా పచ్చివాసన లాగానే ఉంటుంది. నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయటం మర్చిపోకండి ప్లీజ్. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదా, ఇంకొంచెం మగ్గనిద్దాము. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా దీనిలో వేసుకుందాము. ఫ్రెండ్స్, మనము ఫస్ట్ నుంచి అసలు సాల్ట్ అనేది వీటిలో వేయలేదు కదా, కాబట్టి మనము ఈ ముక్కలకి ఎంతవరకు అయితే ఉప్పు పడుతుందో అంతవరకే వేసుకోవాలి. ఎందుకంటే మన వెల్లుల్లి కారంలో ఆల్రెడీ కొంచెం వేసే కొడతాము. ఏవో ముక్కలకి నేను ఇలా వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువగా తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. నేను కొంచెం 1/2 టీ స్పూన్ వేసాను. వేసిన తర్వాత మరొకసారి కలబెట్టుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉప్పు మొత్తం ముక్కలకి పట్టాలి కదా ఫ్రెండ్స్, మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ పడితే ఏంటంటే మనం వేసిన ఉప్పు ముక్కలకి బాగా పడుతుంది. అయితే ఫ్రెండ్స్, మనము ఈ కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే మనకి ముక్క మొత్తం మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ ఉప్పు అనేది మన ముక్కలకి ఆనియన్స్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. మనకు చూసారా కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అంతా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం వదిలేసింది. ఇలా ఉన్నప్పుడు మనం కారం చల్లుకుందాము. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, వెల్లుల్లి కారం అని. ఇది నాకు ఎప్పుడు ఇంట్లో రెడీగా తయారు చేసి పెట్టుకుంటాను. దీన్ని ఫ్రైల్లో అంటే చిక్కుడుకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఇలా ఎనీ ఫ్రై, ఏ ఫ్రై ఐటెంలో అయినా ఈ కారం వేసుకుంటే ఫ్రైకి చాలా చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా, నేను తప్పకుండా నా నెక్స్ట్ వీడియోలో ఈ కారం ఎలా తయారు చేయాలో మీకు తయారు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ కారం కొట్టేటప్పుడు మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకొనే కొడతాము. అందువల్ల నేను ముక్కల్లో కొంచెం తక్కువగా వేసుకున్నాను. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాము. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. కొంచెం కారం ఎక్కువగా, గ్రేవీ ఎక్కువ కావాలి, ముద్దపప్పులోకి అయితే మాత్రం కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నెయ్యి ముద్దపప్పు వేసుకొని తింటే అబ్బా ఉంటుంది చూడండి, ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. అంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఈ కారం వేసి కొంచెం కలుపుకొని ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత ఫ్రెండ్స్, కొంచెం మనం టేస్ట్ కోసం బెల్లం వేసుకుందాము. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కాకపోతే బెల్లం వేసుకుంటే ఏంటంటే మనకు కాకరకాయ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, నేను బెల్లం కొంచెం అంటే కొంచెం వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసేసుకొని మరొకసారి కలుపుకుందాము. ఈ కారము బెల్లము అంతా ముక్కకి పట్టేంతవరకు ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకి ఎందుకంటే కారం వేసాం కదా, ఆ కారం అనేది మనకి ముక్కకి బాగా పట్టాలి. మగ్గనిద్దాము 1 or 2 మినిట్స్. మూత తీసి చూద్దాము. ఇదిగోండి, కారం అంతా మనకి బాగా పట్టింది ముక్కలకి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మన కాకరకాయ ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఫ్రెండ్స్, దీన్ని టమాటా పప్పు, ముద్దపప్పులో నెయ్యి వేసుకొని తినండి. అబ్బా, ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారండి. ఎవరైనా మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని చేసి పెట్టండి, తప్పగా నచ్చి తీరుతుంది. చూసారు కదా మన కాకరకాయ వెల్లుల్లి కారం ఎంత త్వరగా ఈజీగా రెడీ అయిపోయిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా.